స్టార్టింగ్లోనే భయపడకుండా అక్కడ ఆగిపోవడం కంటే కూడా ఫస్ట్ ట్రై చేసి దాన్ని ప్లాన్ చేయండి. ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జిక్యూట్ చేశాక ఒక్కసారి మీరు సక్సెస్ చూసారంటే ఆటోమేటిక్గా మీకు ఆ టేస్ట్ అలవాటు పడిపోయామంటే ఇస్తే డ్రగ్ లాంటిది అనమాట సక్సెస్. ఆ సక్సెస్ కూడా మీరు అలా చూడాలనుకుని ప్రతిదీ అట్లీస్ట్ యూ హ్యావ్ టు ట్రై చేస్తే అంటిల్ దెన్ సక్సెస్. అంతే, మనం ట్రై చేయడం అనేది తప్పలేదండి. మనం ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటాం కదా, స్టార్టింగ్లోనే భయపడి ఒక డిసప్పాయింట్మెంట్తో దాన్ని స్టార్ట్ చేసేయడం కంటే కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ, ఇది మనం చేయగలమా చేయలేమా అంటే కొంతమంది ముందుగా వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ వేరు ఉంటుంది. ఎవరైతే కొంచెం భయపడి ఏదైనా చేయడానికి ఆలోచిస్తారో కొంచెం అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్ చెక్, నేను చేయగలనా లేదా, చేయాలంటే ఎవరెవరు హెల్ప్ కావాలి, నేను సింగిల్గా చేయగలనా, అలా అనుకొని మీరు కొంచెం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసే పని స్టార్టింగ్లో కొంచెం కష్టమే ఉంటుంది. కాకపోతే కంటిన్యూస్గా నువ్వు ఏదైతే చేస్తావో ఆ కన్సిస్టెన్సీయే ఎప్పుడైతే నువ్వు చేసే పని మీద ఎక్కువ ఫోకస్ పడుతుంది, ఎప్పుడైతే నువ్వు ఫోకస్ పెడతావో ఆటోమేటిక్గా నీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వస్తే ఆ వర్క్లో కొంచెం నీ తీవ్రత, నీ ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా చెప్పా కదా, అది సక్సెస్సా తర్వాత సంగతి అండి. సక్సెస్సా ఫెయిలా, నువ్వు ఎంతవరకు నువ్వు వెళ్ళావు అనేది మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ ఫస్ట్ థింకింగ్ ఉంటుంది, థింకింగ్ని ప్లాన్ చేస్తాం, ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ అయింది సక్సెస్సా ఫెయిలా అనేది లాస్ట్ స్టెప్. నువ్వు ఈ స్టెప్స్ దాకా వచ్చావంటే నువ్వు సక్సెస్ అయినట్టే అండి. స్టార్టింగ్లో క్యాప్షన్ పెట్టాను కదా, మనం డై విత్ మెమరీస్ నాట్ విత్ డ్రీమ్స్ అని. జ్ఞాపకాలతో మనం చనిపోవాలనుకుంటాం కానీ కలలతో కాదు కదండి.